రాత్రికాల ప్రార్థన. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని రక్షించారు, కాచి కాపాడారు, భద్రపరిచారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా ప్రతి మార్గములోనూ మీ దేవదూతల కంచె దయచేశారు నాయన. అవును ప్రభువా, ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు. ఆయా ప్రదేశాల్లో, ఆయా స్థలాల్లో తండ్రి మాకు తోడై ఉండి ఎన్నో ప్రమాదాలు మాకు జరగకుండా కాపాడారు నాయన. తండ్రి, మాకు శక్తిని, ఆరోగ్యమును, బలమును, జ్ఞానమును దయచేసి మా పనుల్లో మమ్మల్ని ఫలించే వారిగా నిలవబెట్టినందుకు ఈ రాత్రి సమయంలో తండ్రి కుటుంబాన్ని మరొకసారి చూసుకొని సజీవ సంఖ్యలో నిలవబడి మిమ్మల్ని స్తుతించుకునే అవకాశము మాలో ఉండిన ప్రతి బిడ్డకును దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తుదువు. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 20వ వచనము ద్వారా ఈ మాటలు మాకు తెలియపరుస్తున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాల సమయంలో అట్టడుగు స్థానంలో ఉండిపోయారో నాయన, ఆ అగాధ స్థలముల్లో ఉండిపోయారో నాయన, వారికున్న కష్టాలను బట్టి, వారికున్న మనోవేదనను బట్టి, వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి ఇక మేమెన్నడూ కూడా లేవలేమనుకుంటున్నారేమో తండ్రి. అయా, సర్వశక్తిమంతుడైన దేవుడవు తండ్రి, మరల మమ్మల్ని లేవనెత్తుతావని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రిన ఏ బిడ్డ కూడా నిరుత్సాహపడటానికి వీల్లేదునైనా, మీరు తోడై ఉండగా, మీరు సహాయము చేస్తాను, లేవనెత్తుతాను అని వాగ్దానం చేస్తుండగా బిడ్డలు ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా, ఈ రాత్రి సమయంలో, ఈ క్షణంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. పేరు పేరున వారు గూర్చి ప్రార్థిస్తుండగా ఎన్నో సమస్యలను బట్టి వారు మీ సన్నిధికి వచ్చారు నాయన. వాటన్నిటిని కూడా వారి నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు, మీ చిత్తంలో వాటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. అనారోగ్య సమస్య చేత బాధించబడుతున్న వారు ఉన్నారు నాయన. పలు రకాలైన వ్యాధుల చేత, పలు రకాలైన జబ్బుల చేత నాయన పీడించబడుతున్న వారు, దీర్ఘకాలిక రోగముల చేత కృంగిపోతున్న వారు ఉన్నారయ్యా. వారందరిని బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారికున్న ప్రతి విధమైన వ్యాధి నుంచి, రోగము నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో వారికి వాటి నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే నాయన అప్పుల్లో ఉన్నారో అప్పులు అనే సమస్య నుంచి విడుదల దయచేయండి. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. బెట్టింగుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి నాయన. వ్యాపార, ఉద్యోగ పరిచర్యలన్నిటిలో బిడ్డలకు 100 ప్రతిఫలము దయచేయమని, తలగానే కానీ తోకగా ఉంచనన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే కుటుంబాల్లో ప్రభువా శోధనలు, కష్టాలున్నాయో ప్రభువా, శాంతి సమాధానము లేక, ప్రేమ లేక జీవిస్తున్నారనైనా వారందరిని బట్టి అడుగుతున్నాము. శాంతితో, సమాధానంతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాము. అయా, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ని బట్టి అడుగుతున్నాము. యేసు నామములో విడుదల దయచేయండి. సొంత గృహాల కొరకు ప్రార్థిస్తున్న వారికి సొంత గృహమును అనుగ్రహించండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, వాటిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వివాహాల గురించి మొరబెడుతున్నారు నాయన. మీ చిత్తంలో తండ్రి సాటి అయిన సహాయం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా గర్భఫలము లేని ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన. వారందరి గర్భాలు తాకండి, వారందరి గర్భాలు ముట్టండి, సంతానము దయచేయమని అడుగుతున్నాము నాయన. అయ్యా, ఎవరైతే విదేశాల్లో ఉన్నారు నాయన, వారందరికీ మీ రక్షణ దయచేయండి. విదేశాలు వెళ్తున్నారు నాయన బిడ్డలు, ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రిన డ్యూటీ చేస్తున్న వారు ఉన్నారు, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారు బిడ్డలు ఉన్నారు నాయన. వారందరికీ మీ క్షేమాన్ని దయచేయమని మొరబెడుతున్నాము దేవా. అయ్యా, ఇంకా ఎటువంటి సమస్యలతో మీ పాద సన్నిధికి వచ్చిన వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని, మా భారతదేశమును, ప్రజలను, దేశ సైనికులను కూడా మీ కాపుదలలో భద్రపరచుకోమని,
అయా మేమందరము కూడా సేద తీరబోతుండగా అలసి ఉన్న మా దేహములకు కంటినిండా నిద్రను దయచేయండి. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. అయా నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల సమస్యలు లేకుండా ఉండుటకు కృప చూపించండి నాయన. అయా ఏ అపవాది, దొంగలు, శత్రువులు, అపాయకరమైన పరిస్థితులు మా గృహము దరికి చేరకుండా, మా దరికి చేరకుండా రాత్రంతను మమ్మల్ని మీరే భద్రపరచుకోమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే సజీవులుగా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.